హలో Please vote for my daddy. ₹4,000 పెన్షన్. మీ ఇంట్లో 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలు ఉంటే ప్రతి ఆడపిల్లకి నెలకి 1,500, సంవత్సరానికి 18,000 ఇవ్వబోతా ఉంది. మీరందరూ కూడా మే 13న తెల్లవారుజామున 7:30కి మీ యొక్క పోలింగ్ బూత్లకు వెళ్ళి సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యేకి నాకు, ఎంపీకి పుట్ట మహేష్ గారికి 2 కూడా సైకిల్ గుర్తే, నాది ఈవీఎం మెషిన్ మీద 3వ నెంబర్ దాని మీద సైకిల్ నా ఎమ్మెల్యేకి, 4వ నెంబర్ ఎంపీ గారికి ఓటేసి భారీ మెజార్టీతోటి చింతలపూడిని గెలిపించుకొని నన్ను అసెంబ్లీకి పంపిస్తే మీ యొక్క గలమై అసెంబ్లీలో వినిపించి చింతలపూడి అభివృద్ధి పథకంలో నడిపించే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే ఈరోజు ఇక్కడ యువత చాలా మంది బయటకు వచ్చారు, జన సైనికులు, వీర మహిళలు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మీలో మీరు నిజంగా ప్రవేశించినట్టుగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక మనిషి కాదు, అతను ఒక శక్తి. ఆ శక్తిని బలాన్ని మీరు ఓట్ల రూపంలో చూపించి మాకు సీట్లు కాదు ముఖ్యం, మాకు ప్రజల సంక్షేమం శ్రేయసే ముఖ్యమని పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు. మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. నేను మీకు అన్నలాగా తమ్ముడులాగా అండగా తోడుగా ఉంటానని చెప్పి మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క తర్వాత మూతబడిన స్కూళ్ళు అయితే ఉన్నాయో వైసీపీ ప్రభుత్వంలో రేపొత్తులు బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి మళ్ళీ తెరిపిస్తాము. మీ పిల్లలకి దగ్గరలోనే బడికెళ్ళే వసతి కూడా కల్పిస్తాము. బీసీలకు కమ్యూనిటీ హాళ్ళు, బీసీలకు రోడ్లు, బీసీలకు భవనాలు ప్రభుత్వంలోకి వచ్చిన ఏడాదిలో పూర్తి చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు రోజంతా సరిపోదు. మనకి ఇచ్చిన పథకాలు కానివ్వండి, తర్వాత అభివృద్ధి కానివ్వండి, ఏదేమైనా కూడా సమయం తక్కువ కాబట్టి మీరందరూ కూడా ఇంట్లో తిరుగుతున్నారు, నాకు అర్థమైంది.